సలార్ సీజ్ఫైర్ ఓటీటీ రిలీజ్ను పురస్కరించుకుని నెటిజన్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత. హైదరాబాద్ ప్రభాస్ శృతిహాసన్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్ కథానాయిక. గత నెలలో విడుదలైన సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్గా రానున్న సలార్ శౌర్యాంగ పర్వం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడు అఖిల్ అక్కినేని ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. సలార్ పార్ట్ 2ను ఉద్దేశించి ఇన్ఫ్రా వేదికగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె బదులిచ్చారిలా. దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు? శౌర్యాంగ పర్వంలో దారా దేవ తండ్రి పేరు, పాత్రను చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. సలార్ గ్లింప్స్ చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఏమైనా చెప్పగలరా? శౌర్యాంగ పర్వం విడుదలయ్యాకే ఆ డైలాగ్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా? సలార్ సీజ్ఫైర్ కొంత మాత్రమే రివీల్ చేశాం. దేవా, వరద శత్రువులుగా మారడానికి ప్రధాన కారణం ఏమిటి? మీరు ఏం అనుకుంటున్నారు? శౌర్యాంగ పర్వానికి సంబంధించి ఏదైనా పార్ట్ షూట్ చేశారా? డైనోసార్ దేవా శౌర్యాంగలకు చెందినవాడని తెలిసిన వరద అతడిని ఎందుకు చంపలేదు? తిరిగి ఖాన్సార్కు ఎందుకు తీసుకువచ్చాడు? అన్నింటికంటే స్నేహం గొప్పది. ఖాన్సార్ సింహాసనంపై కూర్చొనే అర్హత తనకే ఉందని దేవాకు తెలుసా? ఈ సమాధానం కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. నేను కూడా దేవా, రాధారమతో ఆద్యకు ఉన్న సంబంధం ఏమిటి? రాధారమ ఆద్య తండ్రిపై పగ పెంచుకోవడానికి కారణం ఏమిటి? నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు బదులివ్వాలంటే శౌర్యాంగ పర్వం స్క్రిప్ట్ను నేను దొంగిలించాలి. సీజ్ ఫైర్లో మాస్ సాంగ్ మిస్ అయ్యాం. పార్ట్ 2లో అయినా ఉంటుందా? తప్పకుండా. సలార్ 3 ప్లాన్స్ ఉన్నాయా? శౌర్యాంగ పర్వం క్లైమాక్స్లో దానికి సమాధానం దొరుకుతుంది. ప్రభాస్ పాత్రను ఉద్దేశించి డైనోసార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కొన్ని తరాల పాటు మాట్లాడుకుంటారు. దేవా చిన్నతనాన్ని చూపించినప్పుడు వాళ్లమ్మ గర్భిణిగా ఉన్నట్టు చూపించారు. కాబట్టి దేవాకు తమ్ముడు ఉండొచ్చు. నేను దీనిని గుర్తించలేదు. సలార్ సీజ్ఫైర్ క్లైమాక్స్లో ప్రభాస్ శరీరం పచ్చరంగులోకి మారడానికి కారణం ఏమిటి? శౌర్యాంగల తెగ రంగు అది. అందుకే దేవ ఎక్కువగా ఆ రంగు దుస్తుల్లో కనిపిస్తాడు. దేవాకు డైలాగ్స్ ఎక్కువగా లేవెందుకు? అతని నీడే మిలియన్ డైలాగ్స్గా సమానం కాబట్టి. సీలు సృష్టించింది సలారే అయినప్పుడు 2017 నుంచి అతడు ఖాన్సార్లో లేకపోవడానికి కారణం ఏమిటి? దేవా దానిని సృష్టించాడు. ఖాన్సార్ వదిలి వేర్వేరు ప్రాంతాలకు వాళ్లు వలస వెళ్లడానికి కారణం ఏమిటనే దానికి తదుపరి పార్టీ సమాధానం దొరుకుతుంది. దేవా, వరదల మధ్య ఏదైనా ఫైట్ ఆశించవచ్చా? ఒక్కసారి ఊహించుకో. దేవాని చూసి ఓబులమ్మ ఎందుకంత భయపడింది? దీనికి సమాధానం తెలిసినప్పుడు మనం కూడా అదే విధంగా భయపడతామని నేను అనుకుంటున్నా. బాహుబలి 2లో రాజమౌళి అతిథి పాత్రలో కనిపించినట్టు సలార్ పార్ట్ 2లో ప్రశాంత్ని ఆశించవచ్చా? ఆయన నీడ కూడా కనిపించదు.